అందరికీ నమస్కారం. మా ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రామాయణం ఎపిసోడ్ 56. మన కథ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. శ్రీరాముడి చివరి ప్రయాణం. సరియూ నదీ తీరం. శ్రీరాముడు ఎన్నో సంవత్సరాలు అయోధ్యను ధర్మబద్ధంగా పాలించాడు. ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు. ఆయన పాలనలో అయోధ్య సంతోషంగా, ప్రశాంతంగా ఉందని రామాయణం సాంప్రదాయం చెబుతుంది. కాలం గడిచింది. శ్రీరాముడు భూలోక అవతారానికి ముగింపు సమయం దగ్గర పడింది. ఒకరోజు శ్రీరాముడు తన తమ్ముళ్లతో, మంత్రులతో మరియు ఆప్తులతో మాట్లాడాడు. తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేశానని భావించాడు. తన కుమారులైన లవుడు, కుశుడికి కూడా తగిన బాధ్యతలు అప్పగించాడు. వారు ధర్మ మార్గంలో నడవాలని, ప్రజలను ప్రేమతో చూసుకోవాలని శ్రీరాముడు వారికి సూచించాడు. తర్వాత శ్రీరాముడు అయోధ్య ప్రజల వైపు చూశాడు. తనను ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన ప్రజలను చూసి ఆయన హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముడు సరియూ నది వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఆయన వెంట అయోధ్యకు చెందిన అనేక మంది ప్రజలు కూడా వెళ్ళారు. శ్రీరాముని విడిచి ఉండలేక వారు కన్నీళ్లతో ఆయన వెంట నడిచారు. సరియూ నది తీరానికి చేరుకున్న శ్రీరాముడు ప్రశాంతంగా నిలబడి తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. బాల్యంలో తండ్రి దశరథుడి మాటను గౌరవించడం, సీతమ్మతో వివాహం, అరణ్యవాసం, హనుమంతుడితో పరిచయం, వానరసేన ప్రయాణం, లంకకు ప్రయాణం, రావణుడితో యుద్ధం, అయోధ్యకు తిరిగి రావడం, ఇలా తన జీవితంలోని ఎన్నో ఘట్టాలు ఆయన మనసులో మెదిలాయి. చివరగా శ్రీరాముడు ప్రజలకు తన ఆశీర్వాదాలు అందించాడు. మీరు ఎల్లప్పుడూ సత్యం, ధర్మం, ప్రేమతో జీవించండి అని వారికి చెప్పాడు. ఆ తర్వాత శ్రీరాముడు సరియూ నదిలోకి ప్రవేశించడానికి ప్రవేశించాడని రామాయణ సాంప్రదాయం చెబుతుంది. దేవతలు ఆయనను స్వాగతించారని, శ్రీరాముడు తన దివ్య స్వరూపాన్ని పొందాడని చెబుతారు. ఇలా శ్రీరాముడి భూలోక జీవితం ముగిసింది. కానీ శ్రీరాముడి కథ మాత్రం ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీరాముడి ఆదర్శం ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ హనుమంతుడి భక్తి ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ రామాయణం ఉంటుంది. ఈరోజు నీతి: మన జీవితం ఎంతకాలం అన్నది కాదు, మన జీవితంలో ఎంత మంచిని చేశామన్నదే ముఖ్యమైనది. ఇంతటితో రామాయణ కథ ముగియలేదు. శ్రీరాముడి ఆదర్శాలు మన జీవితంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.